ముఖ్యంగా ఈరోజు డాక్టర్ పుంజాల శివశంకర్ గారి జన్మదిన సందర్భంగా బీసీల కొరకు మన నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి యువ నాయకుడు రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు నిజంగా ఒక సుదినం అని చెప్పచ్చు. బీసీల చరిత్రను మలుపు తిప్పే ఒక దినంగా కూడా మనం భావించవచ్చు. బీసీల కొరకు అహర్నిశం కృషి తెలిపినటువంటి గొప్ప మహానుభావుడు శివశంకర్ గారు. మరి వారి జన్మదినంలో బీసీ కులగణన జరిపి 42% స్థానిక సంస్థల్లో, స్థానిక ప్రభుత్వాల్లో మనం ఏ పేరు చెప్పుకున్న రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి నిరాహార దీక్ష పూనుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం. గత 75 సంవత్సరాలుగా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయినారు. అన్ని రంగాల్లో కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఏదో విధంగా బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలే. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఒప్పుకొని బీసీలకు కులగణన చేయకుండా వదిలివేయడం జరిగింది. సో మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా బీసీలకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కులగణనకు ముందుకొచ్చి కొన్ని రాష్ట్రాలు కూడా చేయడం జరిగింది. నిజానికి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కూడా గతంలో మేము కులగణన చేస్తామని చెప్పి ఒప్పుకున్నాయి. 2010లో పార్లమెంట్ సాక్షిగా తీర్మానం కూడా చేశారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి వచ్చి 2011లో సోషో ఎకనామిక్ క్యాసెన్స్ అని చెప్పేసి ఈ కులగణను మళ్ళీ పక్కన పెట్టేశారు. అదేవిధంగా 2018లో రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. సో 2021 కులగణనలో మేము సెన్సస్లో కులగణన చేయమని చెప్పేసి వెనక్కి వెళ్ళి సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ఇచ్చారు, మేము కులగణన చేయమని చెప్పి. సో ఈ విధంగా అన్ని ప్రభుత్వాలు కూడా ఏదో విధంగా కులగణనను అవాయిడ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే మేము కులగణన చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో ఇప్పుడున్న 23 42% పెంచుతామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కులగణన చేయడానికి వెనక్కిపోతున్నారు. సో మరి దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే బీసీలలో ఐకమత్యం లేకపోవడం, చైతన్యం లేకపోవడం, బీసీలలో ఎడ్యుకేషన్ లేకపోవడం, అదేవిధంగా ఎకనామికల్గా బీసీలు లేకపోవడం. సో అన్లెస్ అంటే బీసీలు ఎడ్యుకేట్ అయ్యి చైతన్యవంతమై మరి తమ హక్కుల కొరకు పోరాడకపోతే ఏ ప్రభుత్వాలు కూడా దిగిరావు, ఎక్కడ కూడా మనం సాధించుకోలేము. ఈ మధ్యకాలంలో బీసీ సంఘాలన్నీ కూడా చాలా వరకు యాక్టివేట్ అయినాయి. గతంలో లాగా ప్రభుత్వాలు బీసీలతో మనం హామీలు ఇచ్చి మర్చిపోయినా బీసీలు ఏమి చేయలేరు అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఖచ్చితంగా బీసీ సంఘాలు ఇప్పుడు చైతన్యవంతమైనవి, వాళ్ళు ఎడ్యుకేట్ అయినారు, ప్రజల్ని కూడా చైతన్యవంతం చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న నాయకులకు కూడా కోరేది ఒకటే, ముఖ్యంగా ఏంటంటే మనం ఒక పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఈ చైతన్యం గ్రామ ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళాలి. ఇట్లాంటి ఇల్లే నిరాహార దీక్షలే ప్రతి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో జరగాలి. వాళ్ళకు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి కూడా మనం తెలియజేయాలి. వాస్తవానికి అన్ని ప్రభుత్వాలు కూడా బీసీలను వాడుకున్నాయి. మన రాష్ట్రంలో కూడా మనం చూస్తే బీసీలు ఏదో ఒక వాదంలో కొట్టుకుపోయింది, కానీ బీసీ వాదం లేదు. మీరు చూస్తే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదం వస్తే తెలంగాణ వాదంలో కలిసిపోయారు. అదేవిధంగా మళ్ళీ నక్సలిజం వస్తే, తీవ్రవాదం వస్తే, మావోయిజం వస్తే మావోయిజంకు వెళ్ళిపోయారు. మళ్ళీ సెపరేటు తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం వస్తే మళ్ళీ అందులో కలిశారు. సో ఎవరో ఒకరికి వీళ్ళు అనుయాయులుగా పనిచేస్తున్నారే తప్ప బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం ఎందుకు వీళ్ళ వెనుకబడి ఉన్నాం, మనం ఎందుకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కాలేకపోయినాం అనేటువంటి విషయాన్ని గురించి వాళ్ళు మర్చిపోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేవు, ఖచ్చితంగా ఒకటే ఒక ఇష్యూ ఉంది, అది ఓన్లీ బీసీ వాదం. కాబట్టి బీసీలు ఇప్పుడు ఐకమత్యంతో ముందుకు పోయి వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రాజారాం యాదవ్ చేస్తున్నటువంటి ఒక నిరాహార దీక్ష ఆ డైరెక్షన్లో, ఒక రైట్ డైరెక్షన్లో వారు వెళ్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి మద్దతు ఇస్తున్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మన డిమాండ్కు దిగొచ్చేలాగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.